హాయ్ అండి, మీ మనీ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. రేపు ఉదయం మనం టిఫిన్కి రెడీ చేసుకుందామండి. గోధుమ పిండి బజ్జీలు ఎంతో ఈజీగా అయిపోతాయండి. మనకి మైదా పిండి వాడడం కదండి, హెల్త్కి మంచిది కాదని మేము ఇప్పుడు గోధుమ పిండి వాడతానండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. 3 గ్లాసులు గోధుమ పిండి తీసుకున్నానండి నేను. అందులో కావాల్సిన ఒక కప్పుడు పెరుగండి. పుల్లడది ఉంటే పుల్లడది పోసుకోవచ్చు, లేదంటే మీకు మామూలు పెరుగు పోసుకోవచ్చు. ఒక కప్పుడు పెరుగు తీసుకున్నాను నేను. 3 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్టు, కొంచెం జీలకర్రనండి. ఇందులో కొంచెం ఆయిల్ పోసుకుంటానండి. వంట సోడా కూడా వాడనండి నేను. మామూలుగా ఇలా కొంచెం ఇలా పోసుకుని ఎక్కడ పుల్లట పెరుగు వేసుకుని కలిపేసుకుంటానండి. ఇప్పుడు ఈ పెరుగులో కొంచెం ఇది జీలకర్ర ఇలా కలిపేసుకుంటానండి. బాగా నానింది అనుకోండి పెరుగులోను మనకి బాగుంటుంది, బాగా పడద్ది. ఇలా కలిపేసుకుని ఇందులో పోసేసుకుందామండి. ఇది ఇలాగే ఇందులో ఈ వాటర్ పోసుకుని ఇదిగోండి వాటర్ కూడా పోసుకున్నాం. జీలకర్ర పెరుగులో కలిపేసుకున్నాం. వాటర్ కొంచెం ఆయిల్ పోసుకున్నాం కదండి. మీరు ఎక్కడ సోడా వాడొద్దు, అసలు నేను వాడనండి. ఇలా కలుపుకోండి. ఇదిగోండి ఇలా అయింది. కొంచెం నీళ్ళు పోసి కలుపుకున్నాం కదండి, పెరుగు అది వేసి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. ఇదిగోండి ఈ రకంగా ఇలా జారుగా కలుపుకుంటే సరిపోద్దండి. సాల్ట్ అది వేసి అన్నీ కలిపేసుకున్నాం. ఇది మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి. ఇదిగోండి కలిపేసుకున్నాం కదా, ఈ నైట్ నానబెడదామండి. ఇది ఇలా నానేద్దాం. అన్నీ కలిపేసుకున్నాం. అయితే ఇవన్నీ కట్ చేసి రేపు పొద్దుట వేసినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తానండి. ఇవన్నీ కట్ చేసి రేపు పొద్దుట వేసి ముందు కలుపుకుందాం. మళ్ళీ మీకు పొద్దుట ఉదయాన్ని చూపిస్తానండి. మళ్ళీ గోధుమపిండి నానబెట్టి పెట్టుకున్నాం కదండి. పెరుగులో రాత్రి పెరుగు కొంచెం నూనె పోసి నానబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఉదయాన్ని బజ్జీలు వేసుకుందామండి. దీనికి ముందు మీకు చట్నీ చూపిస్తాను. ఈ మళ్ళీ వేసేటప్పుడు చూపిస్తానండి. చట్నీ చేసుకుందాం. ముందు ఒక కప్పు పల్లీలు, ఒక టమాటా, ఒక 5 పచ్చిమిరపకాయలు, టమాటా పల్లీలు చట్నీ అండి. ఇది కొంచెం కొత్తిమీర, చింతపండు ఎంతో కాదండి, 1 రవ్వ చింతపండు వేయండి. 2 రెబ్బలు వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర అండి. ముందుగా పల్లీలు ముంచుకుని మూకుడు పెట్టేసుకుందామండి. మూకుడు వేడైన తర్వాత కొంచెం నూనె పోసుకుందాం. నూనె వేడైందండి. పల్లీలు వేపించేసుకుందాం. కొంచెం వేగిన తర్వాత అండి, కొద్దిగా వేగాక పచ్చిమిరపకాయలు వేసేసుకుని వేపించుకుందామండి. మళ్ళీ కొద్దిగా వేగాక టమాటా వేసుకుందాం. మళ్ళీ వేసుకుందాం. ఇవ్వనండి వేగిపోయినాయి, పల్లీలు వేగిపోయినాయి. ఇప్పుడు జీలకర్ర వేసేసుకుందాం. జీలకర్ర వేసుకున్నాక టమాటా కూడా వేసేసుకుందామండి. అంతే వేపించుకుందాం 10 నిమిషాలు. ఇదిగోండి 4 నిమిషాలు అలా వేపించుకున్నాము. ఇలా వేగినాయి చాలండి. ఇలా చాలు పెట్టినట్టు. ఇప్పుడు తవ్వ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకుందామండి. ఎందుకంటే ఈ మరీ ఎగక్కలేదు వేసుకుండలో. తవ్వ ఆఫ్ చేసి ఇలా కొత్తిమీర వేసుకుని ఇలా వేడి మీద కలిపేసుకోండి. సరిపోద్ది. ఇలా మగ్గిపోద్ది. వేడి సరిపోద్ది. ఇప్పుడు చట్నీ చల్లారాక చట్నీ పెట్టి పోపు వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తానండి మీకు. ఇదిగోండి ఇందులో కొంచెం చింతపండు తీసుకున్నాం కదండి, వేసుకున్నాం. 2 ఎల్లిపాయ రెబ్బలు వేసేసుకున్నాం. కొంచెం కళ్ళుప్పండి చల్లారాక మిక్సీ పెట్టేసుకుని పోపు వేసుకున్నాం. ఇదిగోండి చట్నీ మిక్సీ పెట్టేసుకున్నాం. ఇప్పుడు పోపు వేసుకున్నాం. ఇందులో మనం చట్నీ ఇందులో వేసేసుకున్నామండి. ముందుగా పెయ్యలు ఉంచుకుని చిన్న ముక్కలు పెట్టుకున్నామండి. పోపు వేసుకుంటాకి కొంచెం నూనె పోసుకున్నాం. నూనె వేడైందండి. ఆవాలు వేసేసుకుందాం. మిరపకాయలు వేసేసుకుందాం. కరివేపాకు ఆఫ్ చేస్తున్నామండి. చదువు మీ పోపు మీకు ఇష్టం అయితే వేసుకోండి, లేకపోతే లేదు. పోపు లేకపోయినా బాగానే ఉంటుంది. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పోపు ఇలా వేసేసుకుందాం.
వేసేసుకుని ఇలా కలిపేసుకున్నామండి. ఇదండి చట్నీ రెడీ చేసేసుకున్నాం కదా. మనం ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం. ఇదిగోండి నైట్ నానబెట్టుకున్నాం కదా. ఇందులో మనం ఉల్లిపాయలు, కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం. పచ్చిమిరపకాయ కారాన్ని మీకు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఈ ముక్కలు వేసి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకుందాం. వెలిగించుకుని మనం మూకుడు పెట్టేసుకుందాం. నూనె పోసేసుకుందామండి. ఇలాగా ఇదిగోండి నూనె కాగింది, వేసుకుందాం. ఇలాగా చిన్న చిన్నగా వేసుకోండి, బాగుంటాయి తినడానికి పునుకుల్లాగా. మధ్య మధ్యలో ఇలా ఒకసారి ఇలా తిప్పండి. తిప్పుతూ ఉంటే ఇలా మనకి గోల్డ్ కలర్ వస్తాయి. ఇలా వచ్చాక తీసుకుంటే బాగుంటాయి. తీసేసుకుందామండి. అయిపోయినాయి. తీసేసుకుందాం. ఇదిగోండి అయిపోయినాయి. తీసేసుకున్నాం బజ్జీలు. ఇదిగోండి బజ్జీలు, మన గోధుమ పిండి బజ్జీలు రెడీ అయిపోయినాయి. మనం పెరుగు పోసి కలుపుకున్నాం కదండి. చాలా బాగుంటుంది. ఇలాగ చూడండి, చాలా మెత్తగా దూదుల్లా ఉంటాయి. ఇలాగే చేసుకోండి. ఎక్కడ మనం వంట సోడా వాడలేదు. పల్లి టమాటా చట్నీ అండి. దీంతో ఇలా తీసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి తయారు చేసుకుని మీరు తిని ఇంట్లో ఈ వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లో నాకు చెప్పండి. ఫోన్లో చెప్తామని.